మొదట మీరొక్కళ్ళు అనుకున్నారు. తర్వాత ఇంట్లో సంప్రదిస్తే తర్వాత కాదు ముందు చేయాలనుకున్నారు. వీళ్ళంతా వాళ్ళంతట వాళ్ళే వచ్చారా? ఎలాగా? వాళ్ళందరూ అంటే మీ అందరూ పాలిటిక్స్లో మాకు పదవులు వేరేగా ఉన్నా కానీ అందరూ కూడా ఒక ఫ్యామిలీలా ఉంటాం. ఈరోజు నేను ఎమ్మెల్సీయో లేకపోతే ఈయన ఎక్స్ఎంపీపీ లేకపోతే ఎంపీటీసీ లేకపోతే వార్డు మెంబరు లేకపోతే సర్పంచ్ అనే కాదు, మీ అందరూ కూడా ఈక్వల్ అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా చెప్తాను, నాకు ఎమ్మెల్సీ ఇస్తే నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు అని చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ ఉంటేనే నేను ఈరోజు కార్యకర్త ఉంటేనే నాయకుడు అన్నది బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఎందుకంటే నాయకుడు ఉంటే కార్యకర్త కాదు, కార్యకర్త అనుకుంటే నాయకుడిని మార్చగలరు కానీ నాయకుడు అనుకుంటే కార్యకర్తను తయారు చేయలేం. సో వాళ్ళే నాయకులను తయారు చేయగలరు. వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు నాకు ఒక నాయకత్వం, లేకపోతే నన్ను పార్టీ పెద్దలు గుర్తించారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నాకు ఒక ఎమ్మెల్సీ స్థానం కల్పించారంటే అది నా కృషి ఒక పక్క ఉంటే నాతో పాటు ఉన్న మా మిత్రులందరి సహకారంతో నాకు ఈ అధికారం ఈ పదవి వచ్చిందని నేను అనుకుంటాను. అలాగే వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద పాదయాత్ర ఈయన స్టార్ట్ చేస్తూ ఉన్నారు కదా, ఆయనకు తోడుగా మేము ఉండాలి. జగన్ గారి కోసం చేస్తూ ఉన్నారు, జగన్ గారి కోసంతో పాటు మా నాయకుడి కోసం కూడా మేము ఉండాలని చెప్పి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చాయి. ఇంకా కొంతమందిని అయితే ఇద్దరు ముగ్గురిని హెల్త్ బాగోదు మీకు ఉండిపోండి అని చెప్పిన పరిస్థితి నేను. అలాగే అందరూ కూడా మాతో పాటు మంచి క్యాడర్ అందరూ వచ్చారు. అలాగే మహిళలు కూడా మాతో పాటు 800 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల పైన మహిళలందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే స్టేట్ డైరెక్టర్ ఉన్నారు, ఆవిడ అందరూ నడుస్తూ ఉన్నారు ఈ పాదయాత్రలో. ఇష్టంతో వచ్చారు కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు మాకు. మీరు అనుకున్న తర్వాత నుంచి అమలు దశగా జరగడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇట్ టుక్ నియర్లీ 4 months అండి. 4 నెలల సమయం పట్టింది. అంటే ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం అనుకోని అలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. రెండోది మాకు కూడా పార్టీ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ కూడా వైఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర ఇలాగ అన్నీ ఒకటే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ సంకల్పం ఇంకా మంచిది కదా అని చెప్పి పెద్దలతో మాట్లాడడం జరిగింది. పార్టీలో పెద్దలతోటి సుబ్బారెడ్డి గారితో మాట్లాడడం, బొత్స సార్తో మాట్లాడడం, మా జిల్లా ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం, సాయిరెడ్డి గారితో మాట్లాడి అందరితో మాట్లాడితే ఇది చాలా మంచి కార్యక్రమం, నువ్వు యూ గో హెడ్ అని చెప్పడంతో ఈ కార్యక్రమం డిజైన్ చేసుకొని, అలాగే జగన్ గారు పుట్టినరోజు అక్కడికి వెళ్ళాలన్నది ఒక ఆలోచన.